వికారాబాద్ పట్టణంలోని వెంకటాపూర్ తండాలో ఆషాఢమాస బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు అమ్మవార్లకు బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీజేపీ నియోజకవర్గం కోఆర్డినేటర్ వడ్ల నందు, ఆయా పార్టీల నాయకులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల ఉత్సవాలలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బిడ్డ బండారంట పెట్టమ్మా నా పెడతా గుమ్మడికాయ కూడా అందుకే మీరు ఆర్టికప్పం ఉన్నాయా? పసుపు ఉంది, ఆడి కూడా దీపం ఒత్తుది, ఒకటి ఒత్తుది ఆర్థిక పిల్లలు బాబు చందు पूरे शाखा वेणुगोपाल हमारे फोर लीडर काउंसलर उदय बद्राजोत मारी देवी सुनील टेंट हाउस उदय बद्राजोत मारी माता मारी आड़ी चिना पचरी मारी देवी बोरा गडेरी मारी यादा वेंकटा पडेरी मारी देवी अगस्त भारत भूषण पोषक मारी देवी आदि शक्ति माया वेंकटापुर कालनी वेंकटापुर तांडो वन्नू तांडो मुद्रगट्ट तांडो मोनिस कालनी डीटीसी एल्लामागट्ट నమస్కారం. ఈరోజు వికారాబాద్ పట్టణం 6వ వార్డు అంటే వెంకటాపూర్ తండా లోపల బోనాల పండుగ జరుపుకుంటున్నారు మా వాళ్ళందరూ. దీనికి మా వార్డు కౌన్సిలర్ విజయరాజ్తో పాటు పెద్ద మనుషులు ఇక్కడ శంకరన్న కావచ్చు, బాబు కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు వికారాబాద్ పట్టణం నుంచి కూడా మా గోపాల్ గారు, వేణు, ఇంకా చాలామంది కౌన్సిలర్లు, మా నాయకులు అందరూ కూడా వచ్చిండ్రు. మన తెలంగాణలో బతుకమ్మ పండుగ కావచ్చు, లేకపోతే బోనాల పండుగ కావచ్చు, చాలా ప్రత్యేకమైనటువంటి పండుగలు. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వర్షాలు బాగా కురవాలని చెప్పి, పంటలు మంచిగా పండాలని చెప్పి, ఆ దేవత ఆశీస్సులు గ్రామాల మీద ఉండాలనేటటువంటి ఉద్దేశం చేత ఇటువంటి పండుగలు చేసుకుంటుంటాం. ఏదన్నా పెళ్ళి అయితేనో లేకపోతే పేరెంటం అయితేనో ఏదో ఒక్క ఇంట్లో మాత్రమే పండుగన్నట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ వెంకటాపూర్ తండాలో చూస్తుంటే గ్రామంలోని దాదాపు 90% మంది పిల్లా పాపలతోటి మొత్తం కుటుంబాలు వచ్చి దాదాపు 100 బోనాలు ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఎంత అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటారు. మా వాళ్ళందరికీ నిజంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ కూడా ఈరోజు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ కూడా వీళ్ళు బోనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ అమ్మ దీవెతలు, ఆ తల్లి దీవెతలు ఈ తండాతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీ మీద, వికారాబాద్ నియోజకవర్గం, జిల్లా మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సరే. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 6వ వార్డు వెంకటపూర్ తండలో జరుగుతున్నట్టు బోనాల పండుగ. మరి పెద్దమ్మ వారికి, దేవాలయం వారికి ఈ యొక్క బోనాలు చేయడం జరిగింది. ముందుగా ఈ వెంకటపూర్ తండా ప్రజలందరికీ ఈ యొక్క బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల్లోనే ఈ బోనాల పండుగ ఉంది. ఎందుకంటే
ఆషాఢ మాసం వచ్చిందంటే యావత్ తెలంగాణ మొత్తం గ్రామ దేవతలకు బోనాలతోని మరి భక్తి శ్రద్ధలుగా పూజలు చేసి వర్షాలు చక్కగా పడేటట్లు, అట్లాగే రైతులకు పంటలు చక్కగా పండేటట్లు ఆ అమ్మవారిని ఆ గ్రామాలు కానీ వార్డులు కానీ క్షేమంగా ఉండాలని మరి వార్డుల ప్రజలు కావచ్చు, గ్రామాల ప్రజలు కావచ్చు ఆ తల్లిని వేడుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ వికారాబాద్లో కూడా వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారు వికారాబాద్ను మున్ముందు మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారితో పాటు మేము ఈ వెంకటపూర్ తండలో ఉన్న మా కౌన్సిలర్ అలాగే మా నాయకులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం వెంకటాపూర్ తాండాలో బోనాల ఉత్సవాలకు వచ్చినాము. ఏదైతే ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం ఉందో అసలు దీని ప్రత్యేకత చాలా పెద్దది. ఇది అసలు మా ఊరు శివరెడ్డిపేటలోనే ఇది మొత్తం వచ్చేది. ఇది ఇలాంటి పెద్దది చాలా మైనాత్మకమైన గుడి. ఇది చాలా ప్రత్యేకత ఉంది దీనికి. ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, మన వికారాబాద్ మ్యాప్లలో కూడా ఇది ఒకటే గుడి ఉన్నది. అసలు ఎప్పటికైనా పాత పురాణమైన గుడిలో ఇది ఒకటి చాలా పురాతనమైన గుడి. దీనికి ప్రత్యేకత చాలా బోనాలు చేసుకోవడం చాలా సంతోషము. ఇంకా పెద్ద పెద్ద బోనాలు చేసుకుంటూ ఇంకా పెద్ద గుడి నిర్మాణించాలని కోరుకుంటున్నాను. అలానే ఈరోజు ఇక్కడ అందరికి కూడా బోనాల శుభాకాంక్షలు తెలుసు. 41వ వార్షికోత్సవం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ఇదే ఇదే విధంగా నాలుగు తాండాలు కలిసి ఒక తండ్రి అంతా ఆటలు వస్తాయి, అన్ని భోజనాలు కానీ అన్ని ఇదే చేస్తుంటాము. చాలా దయగల తల్లి. వికారా చుట్టుపక్కల కూడా ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఇది ఏమో శివుడిపై శివాల్లో ఉంటుంది ఈ గుడి. ఈ అమ్మ చాలా దయగల తల్లి కాబట్టి ప్రతిసారి 41వ సంవత్సరం ఇది వార్షికోత్సవం మామూలు కాదు. ఈ బంజారా వాళ్ళంతా ఒకే జాగాలో ఒకే తాటి మీద ఉండి చిన్న పిల్ల పాప అంతా కూడా చల్లగా వచ్చి అమ్మవారి మొక్కి పూజ చేస్తుంటారు. బోనాలు 2000 మందికి భోజనాలు పెడతాము. ఇది మేమందరం ముసలంటే మా పెద్ద మనుషుల కాలం నుంచి ఆ దేవాలయం కట్టినాం మేమందరం గుడి. కాబట్టి ఈ దేవాలయం అనేది చాలా చిన్నగల దేవాలయము. దీనికి పెద్ద 1 కోటి 2 కోట్లు పెట్టి పెద్దగా చేద్దామని అనుకున్నాము. వచ్చేసారి మా గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఈ దేవాలయం పెద్దగా అవుతుంది. ఇక తర్వాత జగదమ్మ దుర్గామాత దేవాలయం ఉంటుంది, పక్కకు మా శివాల గురు దేవాలయం ఉంటుంది, పక్కకు మా శివుని గుడి ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ గడ్డ మీద మంచి జాగా మంచి ప్లేస్ కాబట్టి అందరూ కూడా సహకారం మాకు అందించాలని ఇక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షుల వారికి ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇక్కడ గిరిజన తాండ పెద్ద దేవాలయం కాబట్టి అందరూ కూడా మా సహకారం చేయాలని అది కోరుకుంటూ అందరినీ కూడా అమ్మ చల్లగా చూడాలని దీవించాలని కోరుకుంటున్నాం. ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటపూర్ తాండలో పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామస్తులతో ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్తో మేము అందరం కూడా దర్శించుకోవడం జరిగింది. ఈ పెద్దమ్మ తల్లి మా పాడి పంటలను అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని బాగా చూడాలని, రాబోయే కాలాలన్నీ కూడా బాగుండాలని ఆ పెద్దమ్మ తల్లి ఈ తాండావాసులను అదేవిధంగా వికారాబాద్ ప్రజలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకటపూర్ తాండాలోని పెద్దమ్మ గుడి యొక్క జాతర ఉత్సవానికి మేము బీజేపీ తరఫున నాయకులందరం రావడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారి యొక్క ఆశీర్వాదం వికారాబాద్ నియోజక యొక్క ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను.